ఢిల్లీలో కూర్చుని ఎక్కడో అంటార్కిటికాలో ఉన్న రోగికి చకచకా స్కానింగ్ చేసేస్తున్నారు మన ఎయిమ్స్ వైద్యులు. వేల కిలోమీటర్ల దూరం నుంచి స్కానింగ్ చేసి అతగాడికున్న సమస్య ఏంటో చెప్పేస్తున్నారు. అదెలా సాధ్యం? ఇక మన భద్రతా దళాలు మరో సరికొత్త టెక్నాలజీతో రంగంలోకి దిగిపోయాయి. కంటికి కనిపించకుండా దాచిన టెర్రరిస్టుల ఆయుధాల్ని ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఏంటి సరికొత్త టెక్నాలజీస్ చూద్దాం. అంటార్కిటికాలో రోగి, ఢిల్లీలో డాక్టర్ల టీమ్. 13,000 కిలోమీటర్ల దూరం నుంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఎయిమ్స్ వైద్యుల ఘనత. భారతీయ వైద్యుల సామర్థ్యం ఇప్పుడు సరిహద్దులు దాటి సత్తా చాటుతోంది. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా స్కానింగ్ లాంటి వైద్య పరీక్షలు ఈజీగా చేసేస్తున్నారు. దక్షిణ ధ్రువంలోని మంచు ఖండం అంటార్కిటికాలోని మైత్రి స్టేషన్ లో ఉన్న భారతీయ సిబ్బందికి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వేల కిలోమీటర్ల దూరం నుంచి రోబోటిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించి రికార్డ్ సృష్టించారు. డాక్టర్ చంద్రశేఖర్ బృందం శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా రోబోటిక్ హ్యాండ్ ను నియంత్రించి ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భౌగోళిక అడ్డంకులు ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతతో మారుమూల ప్రాంతాలకు కూడా స్కానింగ్ లాంటి అత్యాధునిక వైద్య సేవలు అందించవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రిమోట్ వైద్య సేవలకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటార్కిటికాలోని ఒక రోగిని ఢిల్లీలో కూర్చున్న వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించారు. ఇది వీడియో కాల్ ద్వారా కాదు, లైవ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఈ ప్రయోగం ద్వారా ఖండాలను దాటి కూడా వైద్య సేవలు అందించడం సాధ్యమని నిరూపించారు. ఎయిమ్స్ రీసెర్చ్ డే 2026 సందర్భంగా అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. రోబోటిక్ కార్ముకు అమర్చిన అల్ట్రాసౌండ్ ప్రోబ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వైద్యులు రిమోట్ గా నియంత్రించారు. ప్రోబ్ కదలికలతో పాటు అల్ట్రాసౌండ్ చిత్రాలు వెంటనే ఢిల్లీకి ప్రసారమయ్యాయి. దీంతో వైద్యులు రోగి పక్కనే నిలబడి పరీక్ష చేస్తున్నట్టే స్కానింగ్ నిర్వహించగలిగారు. టెలి రోబోటిక్ అల్ట్రాసౌండ్ వ్యవస్థను ఎయిమ్స్ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ, సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేశాయి. సాంకేతికతను ఇప్పటికే మల్టీ స్పెషాలిటీ ట్రయల్స్ లో పరీక్షించారు. గుండె, పొత్తికడుపు, డాప్లర్ అధ్యయనాలు సహా వివిధ అల్ట్రాసౌండ్ స్కాన్లలో నేరుగా చేసే పరీక్షలకు సమానమైన నాణ్యత గల చిత్రాలు లభించినట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అక్కడికక్కడే చికిత్సపై నిర్ణయాలు తీసుకునేందుకు ఈ టెక్నాలజీ ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. అంటార్కిటికా లాంటి అత్యంత సుదూర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలుండవు. ఆ లోటును టెలి రోబోటిక్స్ భర్తీ చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో పర్వత ప్రాంతాలు, ద్వీపాలు వంటి చోట్ల వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. వైద్య నిపుణులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఒక విప్లవాత్మక మార్పు కానుంది. మన భద్రతా బలగాలు కూడా సరికొత్త టెక్నాలజీతో టెర్రరిస్టులు దాచిపెట్టిన ఆయుధాలని ఇట్టే కనిపెట్టేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి NH-44 పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైవేపై వాహనాల్ని ఆపి జరుపుతున్న సోదాల్లో ఆధునిక సాంకేతిక పరికరాలని వినియోగిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్, వాల్ రాడార్ పరికరాలతో తనిఖీలు చేస్తున్నారు. కాంక్రీట్, ఇటుక, కలప నిర్మాణాల్లో దాచిన వస్తువుల్ని సైతం కనిపెట్టే త్రూ వాల్ రాడార్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇటు వైద్య రంగంలో, ఇటు భద్రతా రంగంలో కూడా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు మనవాళ్లు.